అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. హైదరాబాద్లో విప్ మంత్ర హైటెక్ ఎగ్జిబిషన్ జోరు. ఆ పేరంటానికి పెద్ద సుట్ట మూలబోయిండు సీఎం సారు. పథకాలు ఎప్పుడు అమలైతాయని ప్రజలు వెయిటింగు. ముఖ్యమంత్రి సారు మంత్రులతో పెట్టిండు మీటింగు. ఏసీ బోర్లు కేసు కట్టిర్రు మాజీ ఐటీ మినిస్టర్ మీద. కేటీఆర్ సార్కు వచ్చినట్టున్నది ఎవ్వలకు రాని బాధ. ఈ ఫార్ములాతోని అప్పట్ల పడ్డాయట అక్రమ రూట్లు. చేతుల్లో అదలబదలైనాయట కోటాను కోట్లు. అంబేద్కర్ గారిని తక్కువ చేసిండట కేంద్ర మంత్రి సారు. అమిత్ షా సారు అట్టెట్లా అంటాడని కాంగ్రెస్ వాళ్ళ పోరు. హైదరాబాద్ పట్టణంలో హైటెక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో విప్ మంత్ర ఆధ్వర్యంలో అవుతున్న కార్లు బైకుల రేసుల పేరంటం చూసేందుకు సీఎం రేవంత్ సార్ పోయిండు. అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న సార్కు ఆడదాకా పోయేంత తీర్పాటకం కూడా మంచిగానే దొరికింది. ఆడికి పోయి ఏం చేసిండో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. ముఖ్యమంత్రి రేవంత్ సార్ను ముందుగాల ఎదుర్కొని పోయి ఇట్లా ఏర్పాట్లు చేసినాము. ఈడ బండ్ల మీద గాల్లె పల్టీలు కొట్టేటోళ్లకు ట్రాకులు పెట్టినాము. ఈడనేమో గిర్రున కార్లను గుండ్రోచ్చిగా దింపేందుకు ట్రాకులు కట్టినామని విప్పు మంత్ర పేరంటం పెట్టినోళ్ళు పేరున కారును బైకును చూపెట్టుకుంటా చెప్పిర్రట. రేసు చూసేందుకు రేవంత్ సార్ వచ్చిండని బండ్లు నడిపేటోళ్ళ కూడా బాగానే జోష్ వచ్చింది. అగో చూడండి ఒక్కొక్క బండిని గాలికి ఎట్లా లాబడుతుర్రో. తోకలేని పిట్ట తుర్రున ఎగిరిపోతున్నట్టు గాలికు రుయ్యిన పోతుండ్రు. ముత్యమంతా ఎటమటం అయినా కానీ మూతి ముఖం మొత్తము పిప్పి అవుతుందేమో అన్నట్టు అనిపిస్తలేదు. కానీ వాళ్ళకి ఎంత స్పీడ్గా బండ్లను ఎట్లా లాబట్టాలి, ఎంత రువ్వడి మీద ఉన్నప్పుడు మళ్ళా ఎట్లా దించాలి అన్నదంతా ఎరికే ఉంటుంది. ఒక్కొక్కరు ఇట్లా స్టంట్ల మీద స్టంట్లు కొడుతుంటే సీఎం సార్ కళ్ళు పెద్దగా చేసుకొని రెప్ప కొట్టకుండా అట్లనే బీరిపోయి చూసిండు. సర్కార్ రేలుబడిలో కూడా కార్లు మోటార్లు బైకుల దందాలను 3 పువ్వులు 6 కాయలన్నట్టు నడిపేటట్టు చేసేందుకు ప్లానింగ్లు చేస్తుర్రట. అందుకే ఆటోమొబైల్స్ను హైదరాబాద్లో డెవలప్మెంట్ చేసేందుకు పేరంటం పెట్టిరట. ఇటువంటి ప్రోగ్రాం కూడా మాజీ మంత్రి కేటీఆర్ సారు హైదరాబాద్ పట్టణంలో ఈ ఫార్ములా రేసు అని పెడితే అందులో కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందని ఆయన మీద కేసు కూడా నడుస్తుంది. మరి ఎన్ని కోట్లు ఏం కథ ఎన్ని ఆగమైనాయని తెలవాలంటే కేసు విచారణ తర్వాత తెలుస్తుంది. అంతగానం ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారులు మాత్రము ఇప్పుడు పెట్టిన ఈ రేసుతోని పావులంతో కూడా పైకం పక్కదోవ వట్టనియకుండా పక్కాగా నడిపిస్తారేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు మంత్రులందరినీ పిలుచుకొని కేబినెట్ మీటింగ్ పెట్టిండు. ఏలుబడిలకు వచ్చి 6 నెలలు గడిచిపోవటే. సూపర్ 6 స్కీములల్లో మళ్ళీ స్కీమ్ పబ్లిక్లకు ఇడిచిపెడదామని చెప్పేందుకు సమావేశం అయ్యిండా. ఎందుకోసం మినిస్టర్ల మీటింగ్ ఏర్పాటు చేసిండో మనం కూడా చూద్దాం పారి. అయ్యా ముఖ్యమంత్రి చంద్రాల సారు, మీకు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్నది. జగనాల సారుకు మీ అంత రాజకీయ అనుభవం లేదు. ఏదో అప్పుడు రాజన్న మీద అభిమానంతోనే ఆయన కొడుకు జగనాలను గెలిపించుకున్నాము. వాళ్ళనాయన లెక్కనే పాలన చేస్తాడేమో అనుకున్నాము. కానీ ఏలుబడిలకు వచ్చినాక తెలిసింది రాజన్న కొండ అయితే జగనాల సారు గుల్కరాయ్ అన్నట్టు తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళా ఏలుబడిలకు ఏం తెచ్చుడు. అనుభవం ఉన్న పెద్ద మనిషి. ఆంధ్రప్రదేశ్లో ఈన్సీన్సు మూలకు కూడా ఏమున్నదో ఎరకబట్టేంత పనిమంతుడు అని మిమ్ముల ఏలుబడిలకు తెచ్చి మీ కూటమి సర్కారును అధికారంలోకి తెస్తే మీ మార్కు చూపెట్టుకుంటారేమో అనుకుంటే గెలిచి 6 నెలలు అవుతున్నా కానీ మీరిచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ఆలస్యం చేయబడితిరి. గత ప్రభుత్వంలోనే గలీజ్గా ఉన్నదని మిమ్ముల ఏలుబడిలకు తెస్తే మీ కూటమి సర్కారులో కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద మార్పేంగా అలవడతలేదు. ఏపీలో ఇప్పటికీ కూడా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది. ఇప్పుడు మిమ్ముల ఏలుబడిలకు తెచ్చిన వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టే అయ్యింది. 3 మాటల ముఖ్యమంత్రి అయినా మీకు ఎవరన్నా చెప్పాలనా సారు? ఎందుకు ఇంతగానం లాపరవ చేస్తుర్రు? ఇట్లా పొద్దుపోయేదందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? ఇప్పటికైనా మించిపోయింది లేదు. పనులు బిరబిర ముంగటేసుకుని ప్రజల అవసరాలు తీర్చి మీ మాట నిలబెట్టుకోర్రి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో మీ జనసేనుల కాసు గిలాసా పట్టుకున్న వలగొట్టి మీ బీజేపీల కమలం పువ్వును కాడకాడికేలి వాడగొట్టి మీ సైకిల్ పుల్లలు పుట్ట ఇరగొట్టి మళ్ళా మిమ్మల్ని ఇంట్లో కూసుండబెట్టి మీ కూటమికి ఓటమి రుచి చూపిస్తారేమో అట్లా కూడా ఆలోచన చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ మంత్రి కేటీఆర్ సార్ మీద కేసు అయ్యిందట. చేపార్టీ లీడర్లకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ఈ ఫార్ములా రేసు మీద చర్చ పెట్టుండ్రి. ఏ చర్చకైనా నేను సిద్ధమని అన్నాడు. అయినా అట్లా సవాల్ చేసుడు ఆలస్యమే లేదు. కేసు అయిందా అంటే అయ్యింది. ఎవరు పెట్టిండ్రు ఏం కథ అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. కార్ పార్టీ ఏలుబడిలో హైదరాబాద్ పట్టణంలో పెట్టిన ఈ ఫార్ములా రేసు వెనుక చాలా పెద్ద అవినీతి జరిగిందని షెయి సర్కారు ఏసీబీకి ఫిర్యాదు చేసింది కదా. ఇన్ని దినాల సంది కేటీఆర్ సార్ మీద కేసు పెట్టని అధికారులు ఇట్లా ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు అందాగానే కేటీఆర్ సార్ మీద కేసు కట్టిర్రట.
చేసిరట. చాలా కోట్ల రూపాయల పైకము చేతులు మారినట్టు ఎఫ్ఐఆర్లో రాసుకొచ్చిరట. అగో ఒక్క రూపాయి కూడా ఎవల చేతులకెళ్ళి ఎవల చేతులకు అదల బదలుగా లేదు. మీరు ఏం అడిగినా సరే అన్ని ముచ్చట్లు సూదీదారం కథను చెప్పినట్టు చెప్తా, పూసగుచ్చినట్టు వివరించేందుకు నేను తయారు ఉన్నా అని ఉదికు కేటీఆర్ సారు చెవుగోసిన మేక లెక్క ముత్తుకునేది ముత్తుకుంటున్నా కూడా ఏసీబీ అధికారులు కేసు ఫైల్ చేసిర్రా అంటే చేసిర్రట. ఇయ్యాలనో రేపో నోటీసులు కూడా పంపించేటట్టుర్రట. అవి అందినాక కేటీఆర్ సారి ఏం చేస్తాడో, నోటీసులు ఇచ్చినాక కూడా ఏసీబోలు అరెస్టు చేసేందుకు పోతారా, కవిత మేడంను కూడా లిక్కర్ స్కామ్ల విచారణ చేసేందుకు పట్టుకపోయినట్టు పట్టుకపోతారా, ఏమో అన్ని ముచ్చట్లు ముంగడ తెలుస్తాయి. కానీ చూడుండ్రి, అధికారంలో ఉంటేనేమో ఎవ్వల సర్కారు ఏలుబడిలో ఉంటే వాళ్ళ పవరే నడుస్తుంది. అధికారంలో లేకపోతే ఏలుబడిలో లేనోళ్లకు ఏం పవర్ ఉండకుండా ఉత్తకతనే అవుతుంది. ఇగో ఇట్లా కేసులు పెట్టి విచారించే కాడికి పోతుంది. ఎంతైనా రాజకీయమే. మరి నిజంగానే కోట్ల రూపాయలు గోల్మాల్ అయినాయా తెలవాలంటే ఏసీబోల విచారణ తర్వాత ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అయ్యా కార్పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు సర్కారు ఓ దిక్కు మీ మీద కేసు పెట్టి జైలుకు పంపే పని పెట్టుకున్నది. ఈ ఫార్ములా రేసుల అక్రమంగా పైకం అదలబదలు అయ్యిందని ఏసీబీ ఆఫీసర్లు మీ మీద కేసు పెట్టిరట. మరి ఏంటిది సారు ఆ లొల్లి అని కేటీఆర్ సార్ను అడిగితే మాజీ ఐటీ మినిస్టర్ సార్ ఇట్లా అనుకొచ్చిండు. ఇనుండ్రి, పబ్లిక్ అంతా చూస్తున్నారు. ఇక ఇప్పుడు నిజాలు చెప్పుండ్రి. ఇలా ఏసీబీ అట. ఏసీబీ అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షన్ లేనప్పుడు ఏసీబీ ఎడికి వస్తుంది? ఏం కేసు ఇది? అసలు మెడకాయ మీద తలకాయ ఉన్నోడు పెడతాడా ఈ కేసు? ఇనరా ఏమంటున్నాడు, మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఈసోటి కేసు పెడతాడా అనబట్టి ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు? అందుకే అంటున్నా, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసే మరొక లస్కోరు ప్రయత్నం మాత్రమే ఇది. సీఎం రేవంత్ సార్ కావాలని చేసే ఓ లత్కోరు పని తప్పితే ఈ ఫార్ములా రేసుల రూపాయి కూడా అవినీతి జరగలేదని ఇట్లా ఎవ్వో ముంగట చేసి ఆధారాలు అంటుండు. ఆయన అనగానే అయిపోతుందా? అయినా తప్పు చేసిన వాళ్ళు మేము తప్పు చేసినామని ఒప్పుకుంటారా? నిజంగా మీరు ఈ ఫార్ములా రేసుల ఏ పైకం వెనక చేసుకోకపోతే ఎందుకు అదగానం పరిచయం అవుతుర్రు? ఏసీబోల విచారణలో వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్లు ఇయ్యండ్రి, అప్పుడు అసలు నిజాలు కూడా బయటకు వస్తాయి కదా. అయినా నిప్పులేంది పొగ పుట్టది. ఏ గోల్మాల్ జరగంది ఇంతగానం కూడా గోల జరగది. అది అట్లుండను కానీ మాజీ మంత్రి అట్లా అంటే తాజా బస్సుల మంత్రి పొన్నం సారేమో ఇట్లా అంటుడు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మా డబ్బు మేము పంపినాం, బ్యాంకు నుంచి డబ్బు అక్కడికే పంపినాం, అక్కడ అడ్రస్ కూడా ఉందంటే మేమేం డబ్బు పంపలేదని అంటలేం. డబ్బు పంపింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే తెలుసు, పంపింది అక్కడికే అని తెలుసు, లండన్కు. అగో మరి అన్ని తెలిసినాక మళ్ళా ఎందుకు సారు ఏసీబీ అధికారులతో కేసు పెట్టించారు? కానీ పంపిన విధానం సొంతంగా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలకు సంబంధించి చట్టబద్ధంగా తీసుకోవాల్సినటువంటి అనేక అంశాలకు సంబంధించి వాటిని పక్కన పెట్టి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది అనే దాని మీదనే ఏసీబీ ఫిర్యాదు చేస్తూ ఉంది. పురపాలక శాఖ మంత్రిగా ఏలువాడిలా ఉన్నప్పుడే కేటీఆర్ సారు ఈ ఫార్ములా రేసు మీద పైకం పంపిండు. మళ్ళా పంపిన విధానం ఏమున్నది? ఒదికు హైదరాబాద్ పేరును దునియాలనే మారుమోగిపోయేటట్టు చేసిండని కార్పార్టీ వాళ్ళు అంటుంటే షై సర్కార్ వాళ్ళేమో చందన చేసింది అంటుర్రు. మరి ఈ ఫార్ములా పైసల పంచాది ఏడుదాకా పోతుందో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ పోయి అంబేద్కర్ విగ్రహం కాడ ధర్నా చేస్తుర్రట. ప్రజల పట్టించుకోకపోని కానీ సీఎం సార్ మమ్ముల కూడా పట్టించుకుంటలేడు. పచ్చి పులుసు కంటే పలసన చూస్తుండని అలిగిపోయి అంబేద్కర్ సార్ విగ్రహం కాడ ఆవేదన చెప్పుకుంటురా. ఎందుకో చూద్దాం పారి. ఇనరా కాపాడదాం అంబేద్కర్ గారిని కాపాడదాం అనుకుంటా ప్లకార్డులు పట్టుకొని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీలు ఉన్న అంబేద్కర్ విగ్రహం కాడ అంటుర్రు. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తుర్రు అంటారా? పార్లమెంట్లో కమలం పువ్వు సర్కారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారు అంబేద్కర్ సార్ గురించి అంత లాపరవగా మాట్లాడిండట. అంత పెద్ద పోలీసు మంత్రి, పేదల తలరాత, రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ సార్ గురించి చిన్నసూపు చూస్తున్నట్టు మాట్లాడతాడా అని పార్టీ వాళ్ళు ఇట్లా శెంగలిస్తుర్రు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సార్కు గౌరవం ఇయ్యాలి, ఆయనను తక్కువ చేసుడేందానికి వచ్చిండ్రు. అయినా అమిత్ షా సారు అట్లా అనుడు కూడా కరెక్ట్ కాదు. వీళ్ళన్నదే కరెక్ట్ అనుకుందాము. అయ్యలు కాంగ్రెస్ నేతలారా, అంబేద్కర్ సార్ గురించి అంతగానం ఆరాట పడుతురు కదా, మరి అధికారంలో ఉన్న తమ చెయ్యులు ఆయన గారి ఆశయాలు బతికిచ్చేందుకు ఎందుకో పనిచేస్తలేవు. ప్రజాస్వామ్యంలో చెప్రాషికా నుంచి చైర్మన్ దాకా, సామాన్యుడి దగ్గర నుంచి ప్రధాన మంత్రి దాకా అందరికీ ఒకటే తీరు బతికే హక్కు కల్పించాడు కదా. అట్లనే బతికేటట్టు మీ మలి సర్కారు ప్రజాపాలన నడుస్తున్నదా? పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీరు కూడా ఇట్లనే వివరిస్తారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. లగచర్ల లొల్లిలా అరెస్టు చేసి జైల్లో పెట్టిన పట్నం నరేందర్ రెడ్డి సారు మొత్తానికి చెర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యిందట. మరి కేటీఆర్ సార్ పోయిండా? కారుకర్తలు అంతా కదిలిపోయిర్రా? ఎట్లా పోయిర్రు? ఏం కథ? ఎదుర్కొన్నారా? అన్ని చూడాలి కదా మనం. చూద్దాం పారి.
కారు పార్టీ లీడర్లంతా పోయి పట్నం నరేందర్ సార్ను షెర్లపల్లి జైల్లోకి వెళ్ళి ఎనబకాలు బయట పెట్టంగానే ఇట్లా అందరు కలిసి యమసంబురంగా ఎదుర్కొంటురు. నరేందర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి అనుకుంటా కీకెలు బొబ్బలు పెడబొబ్బలు పెట్టిర్రు. బయటకు వచ్చిన పట్నం సారు మాట్లాడుకుంటా ఇట్లా అనుకొచ్చిండు. జైలు అధికారులకు చెప్పిన సార్ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఇంకెన్నిసార్లు వచ్చేది మాకు తెలియదు, మేము మళ్ళీ ఎప్పుడు వచ్చేది చెప్పాము అని రైతు జైలు అధికారులకు కూడా చెప్పొచ్చు. ఇన్నరా ఏమంటున్నాడు, ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కాబట్టి ఎన్ని కేసులు పెట్టినా భయపడం, కొడంగల్ నుంచే రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ చేస్తా. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఆగేదే లేదు. కొడంగల్ గడ్డ మీదకెళ్ళే సీఎం రేవంతాల సార్ పతనం సురువు చేస్తామనుకొచ్చిండు. ఈయన గారి ఈ పంతం చూస్తుంటే, రేవంతాల సార్ పతనం కోరుకున్నాడు చూస్తుంటే, ప్రజల అవసరాలు తీర్చుడు కంటే ముఖ్యమంత్రి సార్ను ముప్పు తిప్పలు పెట్టుడు మీదనే కాయస్ ఎక్కువ పెట్టినట్టున్నాడు కదా అనిపిస్తలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పాత ఇల్లు కూలగొట్టము, పేదల ఇళ్లను ముట్టుకోము అనుకుంటానే రోడ్డు పక్కమంటి ఉన్నాయని 2 దినాల సంది హైదరాబాద్ పట్టణంలో కొన్ని ఇళ్లను ఎక్కడికక్కడ కూలగొడతానే ఉన్నారు. అగో మొన్నటిదాకా కూలగొట్టే పని పక్కకు పెట్టి చెరువులను కాపాడే పనే పెట్టుకున్నామన్న హైడ్రా ఆఫీసర్లే కూలగొడుతుర్రా అంటే వాళ్ళే ఇగో చూడుర్రిగో. భాగ్యనగరంలో ఉన్న మణికొండ అల్కపూరి కాలనీలా ఎవ్వరు ఎంత మొత్తుకున్నా కానీ ఎవ్వరు ఎంత చెప్తున్నా కానీ వినకుండా మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఇట్లా పడగొట్టే పని పెట్టుకున్రు. ఎందుకు మరి ఇట్లా అంటే ఇసంతా రమ్మంటే ఇల్లంతా నాదన్నట్టు ఫుట్పాత్ల మీద చిన్నగా దుకాణం పెట్టుకొని నడుపుకుంటామంటే పాపం షాపు పెట్టుకొని నడుపుకుంటారట. నడుపుకొని తీయని ముత్యమంతా జాగిస్తే ఉన్న జాగనంతా ఆక్రమించి ఆయనతో మలుపుకుంటారట. అందుకే కూలగొట్టే పని హైడ్రా ఆఫీసర్లు పెట్టుకుంటే అక్కడ వాళ్ళేమో ఏమంటున్నారంటే, అయ్యా మున్సిపాలిటీ నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకున్నాము, 10 నిమిషాలన్నా ఆపునరని అన్నా కూడా ఎవ్వలను ఇడిచిపెట్టకుండా ఇట్లా అన్ని దుకాణాలు నేలమట్టం చేసిరట. అయ్యా హైడ్రా పేపర్ రంగనాథ్ సారు, మీరు అందరి గురించి ఇషారా చేసేటోళ్ళే కదా, ఇట్లా దందాలు పెట్టుకొని బతికేలా తీస్తున్నోళ్ళను బాధ పెడితే ఏమొస్తుంది? మొదలు నోటీసులు ఇచ్చి నెల వరకు ఖాళీ చేయమంటే వాళ్ళ దందాలు ఇంకో దగ్గర పెట్టుకొని మీకు ఇచ్చిన టైం వరకు అలా ఖాళీ చేస్తారు కదా. మీరు ఇట్లా చెప్పకసేయక తిప్పలు పెడితే అందరికీ ఎంత తిప్పలు అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ భవన్ కాడ కారు పార్టీ లీడర్లు అందరూ సీఎం రేవంతాల సార్ దిష్టి బొమ్మను అటుపెట్టిర్రు. ముఖ్యమంత్రి సార్ అంటే వాళ్ళకు ముందటి నుంచి ఇష్టమే లేదు. మొన్నటిదాకా మనిషినే అన్నారు కానీ ఇప్పుడు ఆయన దిష్టి బొమ్మను కూడా తయారు చేయించి కాలబెట్టిర్రా అంటే కాలబెట్టిండ్రు. ఇగో ఇట్లా అందరు కలిసి కూడా కయ్యం గట్టిగానే రాజేసిర్రు. ఇగో ఈ లీడర్లు పట్టుకున్న ఈ అబ్రాస్ కాయిదమేనట ముఖ్యమంత్రి రేవంతాల సారు దిష్టి బొమ్మ. అగో దిష్టి బొమ్మ అంటే ఓ పెద్ద కట్టెకు చుట్టూ ఒరిగడ్డి జుట్టి మీద ఓ తూటుపడ్డ పాత కుండ బోల్రిచ్చి తొడగంగా సిరిగిపోయి పాతగయ్యి మాసిపోయిన బట్టపేలకలను తెచ్చి ఆ గడ్డి మీదకెళ్ళి దొడిగి తయారు చేసిన దాన్ని దిష్టి బొమ్మ అంటారు. వీళ్ళకు ఎవరికి కూడా దిష్టి బొమ్మ అట్లుంటుందని తెలియదా? అట్లా కాకుండా కొత్త బంగ్లాలకు దిష్టి తలగకుండా నాలుకే బయటకు తీసి కూరలు కొమ్ములు ఉన్న దిష్టి బొమ్మలు కూడా ఉంటాయి. అట్లా కూడా లేకుండా ఉన్నదంటే బీఆర్ఎస్ లీడర్లకు దిష్టి బొమ్మ ఎట్లుంటుందో తెలియకుండానే ఇట్లా అంటుపెట్టినరా ఏమో కానీ ఇట్లా అయితే కలిసిర్రు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ అనుకుంటా ఇట్లా కయ్యం చేసిరట. అగో మరి ఎందుకు ఇట్లా కారు పార్టీ లీడర్లు లొల్లి చేస్తుర్రు అంటే, మాజీ మంత్రి కేటీఆర్ సార్ మీద ఈ ఫార్ములా కేసుల అక్రమాలు జరిగినాయని ఏసీబీ ఆఫీసర్లు కేసు బుకింగ్ చేసిండ్రు కదా. మా కేటీఆర్ సార్ మీద కేసు పెడతారా? మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మా కేసీఆర్ సార్ గౌరాల కొడుకు కడిగిన ముత్యమూలే బయటకు వస్తాడని చెప్పేదందుకు ఇట్లా రేవంతాల్ గారి పేరు చెప్పి దిష్టి బొమ్మగా అలవెట్టిరట. మీ కేటీఆర్ సార్ తప్పు చేయకుంటే మీరన్నట్టే వెంటనే బయటకు వస్తాడు. అప్పట్లో మీ ఎమ్మెల్సీ కవిత మేడంను కూడా ఇట్లనే అన్నారు, పోరాటాలు చేస్తామన్నారు. 4 దినాలు ఒర్రి ఆయనతో ఊకుర్రు. కవిత మేడం విచారణల మీద విచారణలు జరిగినాక తిహార్ జైల్లో చిప్పకూడు తినొచ్చింది. తప్పే చేయకుంటే జైల్లో అన్ని దినాలు ఎందుకుంటుంది? అయినా ఇప్పుడు కేటీఆర్ సార్ కూడా జైలుకు పోతాడా? ఎన్ని దినాలు ఉంటాడంటే అన్ని ముచ్చట్లు ముంగడ తెలుస్తాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్కారు బడుల్లో ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి. ఇప్పటి సంది అట్లా కావద్దని సర్కారు కొత్త మెనూను కూడా పెట్టింది. బడి పిల్లలకు బాగా మంచి బువ్వ పెట్టాలని ప్రభుత్వం మెస్ ఛార్జీలు కూడా పెంచింది. అయినా కానీ పోరగాన్లకు కూడు సక్క పెట్టకపోతే మళ్ళీ తాన ఫుడ్ పాయిజన్ అయింది. ఏడంటారా? ఆడికే వాటిని చూపిస్తా. అగో చూసిండ్రా, ఈ దావకాన్ల బెడ్ల మీద ఉన్న ఈ బడి పిల్లలకే ఫుడ్ పాయిజన్ అయింది. వీళ్ళు ఎక్కడి బడిలో చదువుకుంటారు అంటే హైదరాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్న మేడ్చల్ నాగారం మున్సిపాలిటీలున్న రాంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలల.
వీళ్ళకి సర్కారు పెట్టిన బువ్వ తిన్నాక కడుపుల నొప్పి లేచి కక్కుడు బయలు పెట్టేసరికి ఎన్నడు లేని పోరగాళ్ళు గిట్ల చేయబట్టిరని బుగులు పడి ఆగమాగం దావకానికి ఎసుకపోయిర్రు. డాక్టర్లు కూడా పరీక్షలు చేసి సూదులు మందులు గోళీలు ఇచ్చి గ్లూకోసులు పెట్టిర్రు. ఓదిక్కు సర్కారు కొత్త మెనూ ఇచ్చింది, మెస్సు ఛార్జీలు కూడా పెంచింది. అయినా ఇట్లా పాడుమల్లె కూడు పెట్టుడేంది, పిల్లల పానాల మీదకి తెచ్చుడేంది? సరుకులు తెచ్చే సార్ల దగ్గర లోపం ఉన్నదా, వంట వండేటోళ్ళ దగ్గర ఉన్నదా, లేకుంటే సర్కారు పంపే సరుకులు బియ్యంల గిట్ల లోపాలు ఉన్నాయా? అంటే ఏమో మొన్నటిదాకా ఇచ్చిన బియ్యం కాకుండా కొత్త బియ్యము మంచి వంట సామాన్లే వాడాలని సర్కారు చదువుల శాఖ ఆఫీసర్లకు ఆర్డర్లు కూడా వేసిందని అంటుర్రు. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంతాలు సారు, మీరు ఓ దిక్కు షీపురు బట్టి ఇల్లంతా శుభ్రంగా సాపు చేసుకుంటూ వస్తున్నట్టు చేస్తుంటే ఇంకో దిక్కు చదువుల శాఖలు ఉన్నోళ్ళు సత్రోలు చేసుకుంటూ పొక్కిలు చేస్తున్నట్టు చేస్తుర్రేమో. మంచిగా అరుచుకోకపోయిర్రు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రైతులు వడ్లను కర్ణాటకలో అమ్మేందుకు తీసుకుపోతుంటే కర్ణాటక పోలీసులు రైతులు తెలంగాణ రైతులను రాష్ట్రం బార్డర్లా ఆపిర్రట. తెలంగాణలో షెయి సర్కారు ఐకేపీ సెంటర్లను పెట్టి అందరి ఒడ్లు కొన్నదని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే పక్క రాష్ట్రానికి ఎందుకు పోతురు? అసలు రైతుల పంచాయతీ ఏంటిదంటారా చూడుర్రి. ఇగో ఇట్లా ట్రాక్టర్ల ఒడ్లు తీసుకుపోతుంటే పక్క రాష్ట్రం పోలీసులు అడ్డం తిరిగిర్రు. ఆడికి వచ్చిన కర్ణాటక రైతులు కూడా ఇట్లా మా రాష్ట్రానికి ఒడ్లు తెచ్చి అమ్ముడేందని వాళ్ళు కూడా సడకు మీద కూర్చొని లొలిపెట్టిర్రట. వాళ్ళ లొలి కూడా ఈనుండ్రి. ఇన్నరా కర్ణాటక రైతుల ఐక్యత వర్ధిల్లాలి అనుకుంటా కయ్యాన్ చేసిర్రు. తెలంగాణ పోలీసులు పోయి మీరు ఇట్లా తెలంగాణ బార్డర్లకు వచ్చి మీ కర్ణాటక వాళ్ళు లొల్లి చేసుడు కరెక్ట్ కాదన్నారట. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇట్లా పంచాయతీ పెడుతుర్రు? అయినా మలి సర్కార్ రాష్ట్రంలో కోతకు రాకముందు 3 నెలల నుంచే ఐకేపీ సెంటర్లు పెట్టి అందరి ఒడ్లు కొన్నదన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇట్లా కర్ణాటక రాష్ట్రానికి ఒడ్లు తీసుకుపోతుర్రు అంటారా ఈనుండ్రి. మొక్తల్ మండలం మేము ఇక్కడ రైతులకి ఒడ్లు తరించే లోపల ఆపిండ్రు. మేము గవర్నమెంట్కి అమ్మాలంటే గవర్నమెంట్ అమ్మితే బోనస్ పడుతుంది అన్నాడు. అమ్మిన వాళ్ళకి బోనస్ పడలే కొంతమందికి. దానివల్ల ఇన్నరా ఏమంటున్నాడో, వాళ్ళ ఊళ్ళే అమ్ముకున్న వాళ్ళకు షెయి సర్కారు ఇస్తామన్న బోనస్ పైసలు కూడా రూపాయి కూడా ఇప్పటి వరకు పడలేదట. ఇట్లా సర్కారు సన్నబొడ్లకు పైసలు ఇస్తుందని ఆశతోనుంటే ఒక్క రూపాయి కూడా పడలేదని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న రాయచూరుకు తీసుకుపోతుంటే ఇట్లా ఆపిడ్రని బాధపడుతుర్రు. అయ్యా సీఎం రేవంతాలు సారు, వ్యవసాయ మంత్రి తుమ్మల సారు, పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇంటున్నారా ఈ రైతన్న బాధ? మీరు బోనస్ చేస్తున్నామని ఎవరికేస్తుర్రు సారు? ఆ ముచ్చట కూడా మీరే చెప్పాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాల కాడికి బడి పిల్లల అవ్వయ్యలు ఒయ్యలు లొల్లి చేస్తురట. ఆడ కూడా మంచి కూడు పెట్టక పొరగాల పానాలతోనే ఆడుకుంటుర్రని ఎరకయి విద్యార్థుల పేరెంట్స్ కయ్యం చేస్తుర్రా. ఎన్నడు లేనిది ఎందుకు పోయిండ్రు? అసలు ఏమిటి గురించి అంతగానం పంచాయతీ చేస్తుర్రో అరుచుకుందాం పారి. మా పిల్లలను మాకు అప్పయ్యపుర్రని గురుకుల పాఠశాలకు పోయి పిల్లల తల్లిదండ్రులు లొల్లి చేసిర్రట. వాళ్ళు వచ్చిర్రని ఎరకై గురుకుల సిబ్బంది కూడా గేటుకు తాళమేసిర్రట, పాటాకులు దగ్గరికి పెట్టిర్రట. మా పిల్లలకు పాములు గరుస్తున్నా ఇప్పటిదాకా ఆఫీసర్లు సప్పుడు చేస్తలేరు, మాకు చెప్తలేరు. ఇదేనా మీ పద్ధతి అని రోడ్డు మీద కూసురు. స్నేక్ బైట్ అయితే బయట రాకుండా చేసిరు. ఒక ఉప ముఖ్యమంత్రి మీరు వచ్చేసారు, కలెక్టర్ గారు వచ్చారు, మళ్ళీ మీరు అధికారులకు ఇంత పర్యవేక్షణ చేస్తున్నారు చెప్పాల్సి ఇంతమందికి ప్రాణాలు పోతున్నా అసలు నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుంది సార్? ఇన్నరా పోరగాన్లు అవ్వయ్యలు ఏమంటారో ఇంకా మస్తుగానే అన్నారు ఈనుండ్రి. ఎక్కడ సార్ నిర్లక్ష్యం ఇక్కడ? అంటే పేద విద్యార్థుల ప్రాణాలు కనిపిస్తారు. వాళ్ళ అవ్వయ్యలు వచ్చి గురుకులం కాడ లొల్లి చేస్తున్న ముచ్చట కలెక్టర్ సాబ్కు ఎరకాయ ఆడికొచ్చిండు. ప్రిన్సిపల్ సార్ను సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చిండు. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి రేవంతాలు సారు, మీ తానున్న చదువుల శాఖ ఇంత సత్రోలు అవుతుంది ఏంది? మొన్నటి సంధి ఫుడ్ పాయిజన్ లొల్లి నడుస్తుంటే అది చాలదన్నట్టు ఇప్పుడు ఇట్లా పాము కాట్ల పంచాయతీ నడవబట్టి మీ షెయి సర్కారు ఏలుబడిలా ఎప్పుడు సారు చదువుల శాఖ బాగుపడేది? పిల్లలందరి పానాలు పోయినాకనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హుస్నాబాద్లో అవుతున్న సీఎం కప్ పోటీల 2 టీముల నడమల జవడం అయింది. రాజకీయం లీడర్ల లెక్క ఆటగాళ్ళు కూడా కీసులాట పెట్టుకున్నారా అంటే పొలిటికల్ లీడర్లు మాటలే అనుకుంటారు కానీ ఆటగాళ్ళు అందుకు 10 ఎక్కువనే అన్నట్టు వేసుకుంటూనే ఉన్నారు. తిట్టుకొని కొట్టుకునేదాకా పంచాయతీ ఎందుకు పోయిందో అరుచుకుందాం పారి. అగో గ్రౌండ్లో ఉన్న కుర్చీలన్నీ గాలినే లబ్బరిషన్లో ఎగురుతున్నాయంటే కప్పు కయ్యం పెద్దగానే అవుతున్నట్టు కొడతలేదు. అసెంబ్లీలో కూడా ఎన్నడూ ఇట్లా కుర్చీలు లేపుకొని కొట్టుకునేంత కోపాలకు రాజకీయం లీడర్లు ఓలేదు అనిపిస్తలేదు. కబడ్డీ ఆటల పోటాపోటీగా పోటీలు పడేటోళ్ళు కుర్చీలు ఎత్తేసుకొని కీసులాటలు ఎందుకు పెట్టుకున్నారు అంటారా? హుస్నాబాద్లో అవుతున్న సీఎం కప్ పోటీల్లో హుస్నాబాద్ టీంకు మద్దూరు టీంకు పోటీ పడ్డదట. మద్దూరు టీం వాళ్ళు గెలిచిర్రట, హుస్నాబాద్ టీం వాళ్ళు ఓడిపోయిర్రట. గెలిచిన వాళ్ళు ఊకోకుండా ఓడిపోయిన వాళ్ళని ఎడ్డిచ్చిర్రట. మాట విరిగి కుర్చీలతో కొట్టుకునే కాడికి పోయిందట. హుస్నాబాద్ టీం సభ్యుడేమో ఇట్లా అంటుడు. ఎట్లా అంటే కబడ్డీ ఆడుతుంటే ఈ మద్దూరు టీంకు మా టీంకి అయితే నేను అనుకున్నా కోచ్ హుస్నాబాద్ కోచ్గా
ఉంటే మాట మీద మాట అబ్బాయిలు ఏమన్నారంటే దమ్మున్న మొగోళ్ళం మేమే గెలిచినామని తొడలు కొట్టుకుంటూ మాట్లాడితే ఏంద్ర అని దగ్గర పోతే చైర్లు కుర్చీలు తీసుకొచ్చి మమ్మల్ని అట్లా అన్నందుకే గువ్వలు గుయ్యమనిపించిండ్రు అనుకోవచ్చుండు. సీఎం ఛాలెంజ్ కప్పు పెట్టుడు ఏమో గాని కబడ్డీ ఆటగాళ్ళు కంతలు వలగొట్టుకునే కాడికి వచ్చింది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.